ఆర్టిస్ట్ చనిపోయినా కూడా నాకు తెలిసి వచ్చిన తక్కువ మందిలో మీరు కూడా ఉన్నారు ఫిష్ వెంకట్ దగ్గర. ఆర్టిస్ట్ కళ్యాణిగా బాబీ అబ్బా అని అనేవాళ్ళు కొంతమంది, ఇప్పుడు 100లో 5గురే ఉంటారు. నన్ను ఎస్ఐ గారు అడిగారు, ఏంటమ్మా మీ కరాటేలో ఏమైనా బవ్వ ఇది అని అడిగాడు. ఆయన అడిగారు, ఇది బవ్వ అంటారా, అట్లా మీరు ఏమైనా ఆ బవ్వ తాలూకా ఇదా అంటే, చేసే ఫైట్ ఏదైతే ఉందో ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నారు కాబట్టి మీరు అంటే ఇలాంటివి అరికట్టాలంటే ఏం చేయాలని అనుకుంటున్నారు? భవిష్యత్తులో మీరు వీటి మీద ఎలా పోరాడదాం అనుకుంటున్నారు? ఇప్పుడు నేను చేసింది మీరు చూస్తే మీరు సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. నేను ఫైటే చేస్తున్నా, ఇది అయ్యి వారం రోజులు అయింది, కానీ నేను బయట పెట్టలే. ఆ రోజే పెట్టేసి ఆ రోజే మీకు ఇవ్వచ్చు, నాకు పేరు అవసరం లేదు. నేను చేసే ఫైట్ జెన్యున్గా ఉండాలి, పనికి రావాలి ప్రజలకి. నా 400కి రెప్పు, నా 1200 గాల్లో కలిసిపోయినట్టే. అంటే ఇంతమంది నీ దగ్గర డబ్బులు తీసుకుని వేసేసామరా, మా డబ్బులు పోయినట్టేనరా అని పెడుతున్నారు. అంటే ఇప్పుడు అంటే సొసైటీ పరంగా కన్సర్న్ ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే పొలిటిక్స్ ఎంత పొలిటిషియన్స్ చేస్తున్నా కూడా సొసైటీ పట్ల ఇంత ప్రతి విషయంలో కన్సర్న్ ఉండడం చాలా తక్కువ మంది ఉంటారు. అంటే సినిమా ఇండస్ట్రీలో అయినా పాలిటిక్స్లో అయినా. అంటే మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? ఇటీవల కాలంలో మీరు అన్వేష్ విషయంలో పోరాడారు అండ్ చాలా విషయాల్లో మీరు పోరాడుతున్నారు. గతంలో నుంచి కూడా చూసి ఈవెన్ ఒక సినిమా ఆర్టిస్ట్ చనిపోయినా కూడా నాకు తెలిసి వచ్చిన తక్కువ మందిలో మీరు కూడా ఉన్నారు ఫిష్ వెంకట్ దగ్గర కూడా వచ్చు. సో ఇలా చాలా ఇండస్ట్రీ అయినా పాలిటిక్స్ అయినా ప్రతి విషయంలో మీకంటూ ఒక కన్సర్న్ చూపిస్తూ వస్తున్నారు. టీటీడీ అయినా అన్ని విషయాల్లో మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది ఇప్పుడు? నాకు సపోర్ట్ అయితే ఒకటి చెప్తానండి, సినిమా ఆర్టిస్ట్ కళ్యాణిగా బాబీ అబ్బా అని అనేవాళ్ళు కొంతమంది, ఇప్పుడు 100లో 5గురే ఉంటారు. 95 మంది అక్క అని నమస్కారం పెడుతూ నన్ను హక్కుని చేర్చుకున్నవారు నా హిందూ బంధువులందరూ, నా తమ్ముళ్ళు, నా ఫ్యాన్స్. నేను చేస్తున్న పోరాటాన్ని వాళ్ళ సొంతంగా మా అక్క బాగా చేస్తుందని ఫీల్ అయిన వాళ్ళు ఎక్కువయ్యారు. ఇది ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసింది. నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆదిబట్లలో ఎస్ఐ గారు ఎదురుగా ఒక అబ్బాయి వచ్చి ఆల్మోస్ట్ కిందకు బెండ్ అయిపోయి ఇలా బెండ్ అయిపోయి, మొత్తం నిలబడిన మనిషి బెండ్ అయిపోయి ఇలా అంటున్నాడు. అంతగా అక్క మీరు కరాటే కళ్యాణి గారా అని ఇలా బెండ్ అయిపోయి ఇట్లా అంటుంటే నన్ను ఎస్ఐ గారు అడిగారు, ఏంటమ్మా మీ కరాటేలో ఏమైనా బవ్వ ఇది అని అడిగాడు. ఆయన అడిగారు, ఇది బవ్వ అంటారా, అట్లా మీరు ఏమైనా ఆ బవ్వ తాలూకా ఇదా అంటే, ఆయన కరాటే తెలీదు, నాకు ఆ బవ్వ అది కాదండి కరాటేది. ఆయన నాకు రెస్పెక్ట్ ఇచ్చి అట్లా ఫీల్ అవుతున్నాడు. అంటే నేను ఎంత ఫైట్ చేసినా అతనికి తెలుసు హిందుత్వం వస్తే, అక్కడ వెధవలకు తెలియలేదు కాబట్టి వాళ్ళు ఆమె దాడి చేశారు. ఈ అబ్బాయికి తెలుసు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఇది సార్ నాకు ఇచ్చే రెస్పెక్ట్ వీళ్ళు బయట. కాబట్టి ఇంతమంది వచ్చారు సార్, ఇన్ని పేపరు, ఇన్ని మీడియా, వీళ్ళందరూ కూడా నేను ఫైట్ చేస్తుంది వాళ్ళకి తెలుసు, నేను ఎంత జెన్యున్గా చేస్తున్నాను తెలుసు, ఎక్కడ ఏమాత్రం ఆశించి చేయలేదు కాబట్టి వాళ్ళందరూ చేస్తున్న ఫైట్కి తెలుసు కాబట్టి ఇన్ని పేపర్స్, ఇంత మీడియా ఇక్కడికి వచ్చింది సార్. వీళ్ళందరూ కూడా నాతో వచ్చి ఫోటో దిగడానికి అందుకే వస్తున్నారు సార్ నేను చెప్పాను. ఇది నా రెస్పెక్ట్ ఈరోజు హిందుత్వవాదిగా. మీరు నిన్న చాలా ఎమోషనల్ అయ్యారు ఈ విషయం పట్ల కూడా, ఈ దాడి ఇదంతా మీరు అక్కడ కూర్చొని. అంటే మీరు చేసే ఫైట్ ఏదైతే ఉందో ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నారు కాబట్టి మీరు అంటే ఇలాంటివి అరికట్టాలంటే ఏం చేయాలని అనుకుంటున్నారు? భవిష్యత్తులో మీరు వీటి మీద ఎలా పోరాడదాం అనుకుంటున్నారు? ఇంకా నేను చేస్తున్న ఫైట్ ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటానండి. నాకు ఇప్పుడు నేను చేసింది మీరు చూస్తే మీరు సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. నేను ఫైటే చేస్తున్నా, ఇది అయ్యి వారం రోజులు అయింది, కానీ నేను బయట పెట్టలే. ఆ రోజే పెట్టేసి ఆ రోజే మీకు ఇవ్వచ్చు ఇంటర్వ్యూ, నేను ఇవ్వలేదు. పేరు కావాలంటే ఇది ఆ రోజే పెట్టొచ్చుగా, నేను చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఒక ఫైట్ వేస్తున్నాను, దాన్ని లైమ్లైట్లో కంటిన్యూ చేయాలి. దాన్ని వదిలేసాను అనుకోకూడదు, అవి వదిలేసి ఇప్పుడు తెచ్చింది అలా అనొద్దు. నేను రెండు సైమిల్టేనియస్గా అన్నీ చేస్తాను, నా బ్రెయిన్లో అన్నీ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక అర ఉన్నట్టుగా. సో నేను అట్లన్నీ చేస్తాను, కానీ నాకు పేరు అవసరం లేదు. నేను చేసే ఫైట్ జెన్యున్గా ఉండాలి, పనికి రావాలి ప్రజలకి. ఆ ఫైట్ వల్ల కొంతమంది అయినా మేల్కొనాలి, కొంతమందికైనా నిజం అనిపించాలి. ఇవన్నీ చేయాలంటే మనం తిట్లు కాస్తాం, దెబ్బలు తింటాం, అన్నీ జరుగుతాయి, కానీ మనం వదలం. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది, ప్రజల నుంచి వస్తున్న సపోర్టు నాకు హిందుత్వాదిగా చాలా ఉంది. ఇప్పుడు నా మీద దాడి అనగానే ఊర్ల నుంచి ఫోన్లు వచ్చి మేము వస్తాం రెడీ, ఒక పిలిపి అంటున్నారు. సో ఇది కాదు నాకు కావాల్సింది, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారని ఆనందం ఉంది. కానీ మీరు ఇలాంటి వాళ్ళని చూస్తే మీరు వెళ్ళి కేసు పెట్టండి కళ్యాణ్ని స్ఫూర్తిగా, ఇది నాకు కావాలి, ఇది నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అన్వేష్ మీదైనా ఇంకొకరి మీదైనా తప్పు జరిగితే మీరు నా స్ఫూర్తితో మీరు కేసు పెట్టండి. ఎస్, ఇది నేను మార్పు తేవాలనుకుంటున్నా. నేనే ప్రతిదానికి రియాక్ట్ అవ్వాలి అని కాదు, నా స్ఫూర్తితో మీరు నా దగ్గర నుంచి ఏమన్నా, చాలామంది నాకు చెప్తుంటారు మీ వల్ల మేము ఇది చేసాం, మీ వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, ఇంకా రావాలి బయటికి. మీరు ప్రతి ఊర్లో మీ పక్కన ఎవడన్నా తప్పు చేస్తున్నాడు వెళ్ళి కేసు పెట్టి వాడి మీద, కరాటే కళ్యాణ్ స్ఫూర్తి అంటే అది తీసుకో, అంతేగాని నేనే ప్రతిదానికి ఫైట్ చేయాలంటే నేనే ఎన్నని చేస్తా, నాకు ఓపికన్నంత కాలం చేస్తా, నా లాస్ట్ బ్రెత్ వరకు చేస్తా ఫైట్. నా మీద ఇప్పుడు ఫుల్ థ్రెట్ ఉంది,
ఫుల్ నా మీద చాలా చాలా ఉంది. ఎప్పుడు ఎవడు నన్ను ఏ విధంగా ఎవడు ఎటువైపు నుంచి అందరూ శత్రువులు అయితే ఎవరు ఏం చేస్తారని ఎలా చెప్తాం? నాకేం జరిగినా మీరందరూ ఉన్నారు, మీరందరూ చూపిస్తారు, సరే నో ప్రాబ్లం, అయినా పర్లేదు, నాకేం భయం లేదు. కానీ ఇంత మనం కష్టపడుతున్న దానికి ఫలితం ఎప్పుడు వస్తుందంటే ఒక్కడన్నా మారి అక్క చెప్పింది కదరా నేను వెళ్ళి వీడి మీద కేసు పెడతా అని అన్న రోజు. నువ్వు డబ్బులు వేయకు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిని ఆపండి, ఇన్ఫ్లుయెన్సర్స్కి వెళ్ళి గట్టిగా గడ్డి పెట్టండి ఆ ఇన్స్టాగ్రామ్ కింద. నిన్న ఎవడో పెట్టాడు వాడెవడైతే నిన్న నరేంద్ర, వాడు కూడా లైవ్ తీసి పెట్టాడు వాడు దీనిలో. వాడు క్రేజీ బాయ్ నరేంద్రలో కూడా నా దగ్గర ఉంటే ఆ కింద ఏమని ఉన్నాయి తెలుసు కామెంట్లో, నా 400కి రెప్పు, నా 1200 గాల్లో కలిసిపోయినట్టే. అంటే ఇంతమంది నీ దగ్గర డబ్బులు తీసుకుని వేసేసామరా, మా డబ్బులు పోయినట్టేనరా అని పెడుతున్నారు. అంటే అర్థమైంది కదా వాళ్ళకి. సో నువ్వు వెళ్ళి ఆడి మీద కేసు పెట్టు, నువ్వు వెళ్ళి మాట్లాడు వాడి గురించి, నీ పిల్లని పాడు చేయకుండా చూసుకో. నీకు కావాల్సింది అది. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మంచి చెయ్యి. నువ్వు దొంగతనాలు నేర్పడం, పిచ్చి పచ్చి పనులు చేయడం, ఇది కాదు నేర్పడం, లైవ్లు బెట్టింగ్ నేర్పడం, ఇది కాదు ఇన్ఫ్లుయెన్సర్ పని. ఇది నాకు కావాల్సిన మార్పు. నా ప్రయత్నం నేను చేస్తానమ్మా, నాకు ఏ విధమైన ఇది రాపోయినా పర్వాలేదు, బట్ నేను పేరు కోసం ఏది చేయను, నాకు అవసరం కూడా, నాకున్న పేరు నాకు చాలు, ఏం అవసరం లేదు. కాకపోతే సమాజంలో మార్పు రావాలి, మార్పు కోసం నా ప్రయత్నం, నా వంతు కృషి నేను చెయ్యాలి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది ఇదే, నాకు దేశం అన్నా ధర్మం అన్నా చాలా ఇష్టం. నా దేశంలో బాగుపడాలి, నా దేశాన్ని ఎవడైనా మాట్లాడితే నిలబెట్టేస్తావాడిని, నా ధర్మాన్ని ఎవడైనా మాట్లాడితే చెప్పుతో కొడతావాడిని. ఎందుకంటే నా ధర్మం నాకు అదే చెప్పింది. నా ధర్మం యస్మిన్ యథా వర్తయో మనుష్య తస్మిన్ సదా వర్తవ్యం సధర్మ. ఇదే నా స్లోగన్. అహింస పరమో ధర్మ కాదు, ధర్మహింస తదైవచ నాది. అందుకే నేను వెళ్తా, అందుకే నేను ఫైట్ చేస్తా, అందుకే నా ధర్మం కోసం నేను పోరాడతా. నా లైఫ్ పోయినా పర్వాలేదు అలా అనుకునే నేను దిగిపోయాను. ఇప్పుడు నా లైఫ్ నా చేతిలో లేకుండా అయిపోయినా సరే నేను బాధపడలే. మా ఫ్యామిలీ మా అమ్మమ్మ నాన్న అంటారు, ఎందుకమ్మా, ఎందుకు నీకు అందరిలాగే నువ్వు హ్యాపీగా తిని ఉండొచ్చు కదా, తిని పడుకోవచ్చు కదా, ఎందుకు వచ్చింది గొడవ, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. మేము సినిమాలు తీస్తున్నాం ఇప్పుడు, మా తమ్ముడు మేమంతా ఒక ప్రొడక్షన్ ఇండస్ట్రీ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇండస్ట్రీ నేను యాక్ట్ చేయట్లేదు, మొన్న యాక్ట్ చేసాం మళ్ళీ మా దానిలోనే. కానీ మేమే తీసి మేమే కొంతమందికి ఇస్తున్నాం ఎంప్లాయ్మెంట్. అంటే మాకు స్టూడియో ఉంది, మేము ఏదో చేస్తున్నాం. మా తమ్ముడు తారక్ స్టూడియోస్, తారక్ ఫిల్మ్స్ అని మా తమ్ముడు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు సినిమా రిలీజ్కి ఉన్నాయి, రెండు వెబ్ సిరీస్, నేను ఇప్పుడు ప్రధాన పాత్రగా కూడా చేస్తున్నారు. ఇవన్నీ పెట్టుకొని నాకెవడో ఇచ్చేదంటే అవకాశాలు నేనే 10 మందికి ఇస్తాను. ఇది నా మెంటాలిటీ, ఇది మా మెంటాలిటీ. ఇలా మేము 10 మందికి దారి చూపిస్తాం, మాకు అది కావాలి. అంతేగాని నాకెవరు లేక కావాలని ఎవరండి సినిమాలో లేకపోతే వచ్చి ధర్మం కోసం ఫైట్ చేసే వాళ్ళని చూపించమానండి. ఎంతమందికి సినిమాలు లేవు, వాళ్ళందరూ వచ్చి ధర్మం కోసం పనిచేస్తున్నారా? ధర్మం అంటే అమ్మో మనకి ఏమవుతుందో ఎందుకు లేదు. సినిమాల్లో ఏమంటే ప్రతి హిందువు నాకు ఫోన్ చేసి చెప్తారు, ప్రతి ఆర్టిస్ట్ నువ్వు సూపర్ ఫైట్ చేస్తున్నావు వెళ్ళమ్మా అని. ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ మనసులో ఉంది, బయటికి రారు. నేను బయటకు వస్తున్నా, నా ఫేస్ పెడుతున్నా, దానివల్ల నేను తీసుకుంటున్నా ఈ థ్రెట్ తీసుకున్నా. నేను భయపడను, బాధపడను. ఒక్కటే బాధపడ్డా నేను మీరు అన్నదానికి చెప్తున్నా. ఇప్పుడు నా హిందువుల కోసం, నా ధర్మం కోసం నేను పనిచేస్తే అక్కడ ఉన్న హిందువులందరూ నిన్న ఒక విలన్ లాగా బిహేవ్ చేసి ఇలా వీడియోలు తీసి నన్ను ఒక దొంగలా చూపించిన ప్రయత్నం చేశారే. నేను చేసిన తప్పేంటి? ఒక వీడియో తీయడమా? వీడియో తప్పేంటి? నేను లైవ్ పెట్టాను నా ఫేస్బుక్ నుంచి. లైవ్ పెట్టా, ఎందుకు సగం నుంచి పెట్టా, అది కూడా నాకు అప్పుడు గుర్తొచ్చి. లైవ్ పెట్టడం వల్ల మీకు కొంతనే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుందో. ఆడెవడో నన్ను కొట్టేస్తాడండి, రాయేస్తాడండి బండ, నేను చచ్చిపోతాను అక్కడ, మీకు తెలియాలి కదా అట్లీస్ట్. సో నేను ఆ ఎవిడెన్సే తీస్తున్నా. నేను ఆ ఎవిడెన్స్ తీస్తే తప్పేంటి? నన్ను ఎందుకు అంటున్నారు మీరు? సో నేను తప్పెక్కడ చేయలే. నేను వాళ్ళని పోరాటం చేస్తా, వాళ్ళని మూసే వరకు, ఇన్స్టాగ్రామ్ మూసే వరకు నా ప్రయత్నాలు నేను చేస్తాను. దొంగ విధాలను బ్లాక్ చేసే వరకైనా అట్లీస్ట్. మొత్తం తీస్తారో లేదో నాకు తెలియదు, నా ప్రయత్నం నేను చేస్తాను. నేను న్యాయ పోరాటం చేస్తా, పోలీసులకి నేను సహకరిస్తా, నా వైపు నుంచి నేను కేసులు వేస్తా, నేను ఏది వదలను. వీళ్ళని రిమైండ్ చేసే వరకు నా పోరాటం నేను చేస్తాను. ఇదే నేను చేసే పని. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.